జై శ్రీరామ్ అనుకుంటూ మీరు చేసే పనులు అకృత్యాలు ఉన్నాయిరా బాబు. యాంకర్ నటి అనసూయకు షాక్ తగిలింది. బోరబండ పోలీస్ స్టేషన్ లో ఆమెపై కేసు నమోదైన. ఎవరి గురించో మాట్లాడుతున్నానన్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళెవరో నువ్వు క్లారిటీగా మాట్లాడు, అంతేగాని. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు సిఆర్ స్టోరీస్. ఫోక్స్ సినీ రంగంలో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో తన అభిప్రాయాల్ని నిర్మోహమాటంగా వ్యక్తం చేసే అనసూయ భరద్వాజ్ మరోసారి వివాదంలో నిలిచింది. ఈసారి ఈమె చేసిన వ్యాఖ్యలు నేరుగా మతపరమైన చర్యలకి దారితీయడంతో ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. మార్కెట్లో 4000 టీ బ్రాండ్స్ ఉన్నాయి. అందులో ఏ ఫ్రాంచైజీ తీసుకోవాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను శ్రీపతి శివరాజ్, ఫౌండర్ ఆఫ్ బేబర్ కేఫ్. 2 సంవత్సరాల ముందు నేను బేబర్ కేఫ్ ని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒకటే ఆలోచన ఉండింది. సొంత బిజినెస్ అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళని నెరవేర్చాలనుకున్నాను. కానీ కొద్ది రోజులకే మీ అందరి ఆదరణతో చాలా మంది కళ నెరవేరింది. మీకు కూడా అతి తక్కువ ధరలో సొంత బిజినెస్ ని పెట్టాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ని కాంటాక్ట్ చేయండి. మీకు అన్ని డీటెయిల్స్ చెప్పబడతాయి. బిజినెస్ కి కొత్త కదా అని మీరు టెన్షన్ పడకండి. దానికి సంబంధించిన కంటైనర్, కిచెన్ సెటప్, రా మెటీరియల్స్ తో పాటు మాస్టర్ని కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం. మీకు 24/7 అందుబాటులో ఉంటాం. మన బేబర్ కేఫ్ స్పెషాలిటీయే తందూరి చాయ్. మట్టి కప్పులో ఈ ఛాయ్ని తాగితే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఆలోచిస్తుంటే కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆలోచించకండి, వెంటనే మన బేబర్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. కష్టపడి పని చేద్దాం, కలిసి ఎదుగుదాం. వివరాల్లోకి వెళితే, ఒక వీడియోలో అనసూయ మాట్లాడుతూ కేవలం మతపరమైన నినాదాలు చేయడం ముఖ్యం కాదని, మనుషుల ప్రవర్తన, వారి నైతికత ముఖ్యమని, సనాతన ధర్మం మరియు శ్రీరాముడి పేరుని అడ్డం పెట్టుకొని కొందరు తప్పులు చేస్తున్నారని, పవిత్రమైన నినాదాలని అసాంఘిక శక్తుల ముసుగులో వాడుకుంటున్నారని చెప్పడంతో ఈమె వీడియో కొద్దిసేపటికే వైరల్గా మారి హిందూ సంఘాలు, భక్తులు మరియు నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. హిందూ ధర్మాన్ని, భక్తి భావాలని, జై శ్రీరామ్ నినాదాన్ని కించపరిచేలా ఆమె మాట్లాడడంతో సోషల్ మీడియా వేదికగా ఆమెపై విమర్శల వర్షం కురుస్తుండడం. మరోవైపు హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు హైదరాబాద్లోని బోరబండ పోలీస్ స్టేషన్ లో అనసూయపై ఫిర్యాదు చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఇక ఈ ఇష్యూ వైరల్ అవ్వడంతో నటి హేమ ఈ ఇష్యూపై స్పందిస్తూ, అనసూయ, మనమందరం అద్దాల మేడలో బ్రతుకుతున్నాం. మనం మాట్లాడే ప్రతి మాట, మనం చేసే ప్రతి పనిని భూతద్దంతో చూస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో. ఈ విషయం నీకు తెలియందేమీ కాదు. అప్పుడప్పుడు నువ్వెందుకు టంగ్ స్లిప్ అవుతుంటావు? నీ వ్యక్తిత్వం నీ ఇష్టం, నీ ధర్మం నీ ఇష్టం. కోట్ల ప్రజల విశ్వాసాలకి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే మాటలకి, చేసే పనులకి మధ్య తేడా ఉంటే వెంటనే పసిగట్టేస్తారు. జై శ్రీరామ్ అనేది స్లోగాన్ కాదు, కోట్లాది మంది హృదయాల్లో నిలిచిపోయిన ఒక మంత్రం. జై శ్రీరామ్ అనేది ఒక పవర్. నువ్వు ఎవరినైనా అనాలనుకున్నప్పుడు వారినే సూటిగా ప్రశ్నించు. అంతేగాని దేవుడి ఫోటో పెట్టుకొని జై శ్రీరామ్ అనే ముసుగులో ఒక పదాన్ని యూజ్ చేశావు. అది నాకు అనాలనిపించడం లేదు, కానీ అది అస్సలు కరెక్ట్ కాదు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం పద్ధతి కాదు. నీకు దమ్ము, ధైర్యం ఉంటే వారెవరో నువ్వు క్లారిటీగా మాట్లాడు. అంతేగాని హిందువుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం ఇంతకింత అనుభవిస్తావు. కర్మ రిటర్న్స్. అది నేను బాగా నమ్ముతాను. నా చుట్టూ ఉన్న వారికి కూడా తెలుసు. నేనెప్పుడు ఇదే చెబుతాను. మనం ఒకరి గురించి మాట్లాడితే కర్మ 10 మనకొస్తుందని. ఈ విషయంలో కూడా అదే జరుగుతుంది. జాగ్రత్త. భగవంతుడు నీకు చాలా ఇచ్చాడు. తెలుగు ఇండస్ట్రీ నీకు చాలా ఇచ్చింది. తెలుగు అభిమానులు నిన్ను అందలం ఎక్కించారు. దయచేసి వారి గురించి మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించు అని చెప్పడంతో ఇప్పుడు నటి హేమ వ్యాఖ్యలు హల్చల్ అవుతున్నాయి. దీంతో అనసూయని అరెస్ట్ చేయాలనే నినాదాలు సోషల్ మీడియాలో ఎక్కువ అవడంతో వీటిపై స్పందించిన అనసూయ తన మాటలకి తాను కట్టుబడి ఉండిందని, ఎవరికీ భయపడేదే లేదని, తన మాటల్ని కొందరు కావాలనే సగం ఎడిట్ చేసి వక్రీకరిస్తూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తను ఏ మతాన్ని, ఏ కులాన్ని, ఏ సమూహాన్ని లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తను సనాతన ధర్మాన్ని పాటించే హిందువని, ఆంజనేయ స్వామి భక్తురాలనని, తన వ్యాఖ్యలు హిందూ మతానికి వ్యతిరేకం కాదని చెప్పే క్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించిందని, తనని విమర్శిస్తున్న వారి ప్రవర్తనని ప్రశ్నించడం వల్లే అసలు విషయాలు బయటికి వస్తున్నాయని చెప్పుకొస్తూ చివరిగా జై శ్రీరామ్, జై హనుమాన్ అంటూ వీడియోని ముగించింది. కానీ హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు వెనక్కి తగ్గకుండా అనసూయని అరెస్ట్ చేయాలని పోలీసులకి ఒత్తిడి తీసుకురావడంతో రేపో మాపో అనసూయని అరెస్ట్ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. ఇక ఈ ఇష్యూ వేడి మీదున్నప్పుడే అనసూయ సోషల్ మీడియాలో మరో వీడియోని రిలీజ్ చేస్తూ ఒక బాంబు
బాంబుని పేల్చింది. అందులో అనాదిగా మహిళలపై కొనసాగుతున్న కొన్ని సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి చెబుతూ భర్త చనిపోయిన తర్వాత మహిళలు బొట్టు, గాజులు, గజ్జలు వంటి వాటిని ఎందుకు తీసేయాలనే విషయాల గురించి ప్రశ్నిస్తూ గత 3 ఏళ్ల క్రితం తన తండ్రి చనిపోయాడని, తన తల్లి చాలా అందంగా ఉంటుందని, బొట్టు పెట్టుకొని మంచి రంగు గాజులు, గజ్జలు ధరించి అందంగా ముస్తాబయ్యేదని, అయితే తన తండ్రి చనిపోయిన తర్వాత ఆ ఆడంబరాలు తన తల్లికి దూరమయ్యాయని, మనకి బొట్టు, కాటుక, గాజులు ఇవన్నీ ఎవరు పరిచయం చేశారని, తన తల్లికి తన అమ్మమ్మ, తనకి తన తల్లి గోరింటాకు పెట్టుకోవడం, నెయిల్ పాలిష్ చేసుకోవడం వంటి వాటిని పెళ్లికి ముందే నేర్పించారని, అలాంటప్పుడు వాటిని పెళ్లితో ఎందుకు ముడిపెట్టాలని, భర్త చనిపోగానే బొట్టు, గాజులు, గజ్జలు వంటి వాటిని ఎందుకు తీసేయాలని, అలా తీసేయాలని ఎక్కడైనా రాసుందా? ఒకవేళ ఇవన్నీ పెట్టుకోవద్దని అనుకుంటే మా అమ్మమ్మ చనిపోయినప్పుడే అమ్మ కూడా వాటిని మానేయాలి కదా, అది పర్సనల్గా ఉండాలే గాని మహిళలపై రుద్దే పనిని ఈ సమాజం చేస్తుందని చెప్పుకొచ్చింది. ఇక ఇది తన ఆలోచన మాత్రమేనని, తనెవరికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదని, ప్రతి ఒక్కరికి తమకి నచ్చిన విధంగా జీవించే స్వేచ్ఛ ఉండాలని, ఒక మహిళ బొట్టు పెట్టుకోవాలా వద్దా, గాజులు ధరించాలా వద్దా అనేది ఆమె వ్యక్తిగత నిర్ణయంగా ఉండాలని చెప్పడంతో కొంతమంది ఈమెకి సపోర్ట్ చేస్తే, మరికొంతమంది అనసూయని నోటికొచ్చినట్లు విమర్శిస్తూ ఈమెను జైల్లో పెడితే గానీ ఇలాంటి మాటలు, ఆలోచనలు ఆగవని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చలవుతుంది. ఇక ఇదిలా ఉంటే 43 ఏళ్లున్న అనసూయ పద్ధతి గల బ్రాహ్మణ కుటుంబంలో జన్మించగా ఈమె తండ్రి సుదర్శన్ రావుకి మగపిల్లల్ని కనాలనే ఉద్దేశం ఉన్నప్పటికీ 3 ఆడపిల్లలు జన్మించడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డారు. ఇక చేసేదేమీ లేక 3 అమ్మాయిల్ని పద్ధతిగా చాలా స్ట్రిక్ట్ గా పెంచగా, అందులో పెద్ద అమ్మాయి అయిన అనసూయకి చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉన్న తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో సినిమాల్లోకి వెళ్ళకూడదనే కండిషన్ పెట్టడంతో అనసూయ ఒక ప్లాన్ వేసింది. అలా ఇంటర్ చదివేటప్పుడు తన ఇంట్లో తెలియకుండా డాన్స్ నేర్చుకుంటూ డిగ్రీ చదివే వంకతో హైదరాబాద్కి వెళ్ళి హీరోయిన్ అవ్వాలనుకునింది. ఈ క్రమంలోనే ఈమె కాలేజ్ దగ్గర జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగా మూవీ షూటింగ్ జరగగా తన అందానికి ఆ మూవీలో ఛాన్స్ వస్తుందేమో అని అక్కడికి వెళ్ళగా అప్పటికే అక్కడ జూనియర్ ఆర్టిస్టులు తక్కువ మంది రావడంతో అక్కడున్న అసిస్టెంట్ డైరెక్టర్ అనసూయతో పాటు ఆమె స్నేహితురాళ్ళని కూడా ఎన్టీఆర్ వెనుక బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా నిలబెట్టగా అనసూయ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఈ మూవీ రిలీజ్ అయి తనకి మంచి అవకాశాలు వస్తాయని అనసూయ అనుకునింది. కానీ ఈమె యాక్ట్ చేసిన నాగా మూవీ ఫ్లాప్ అవ్వడంతో పాటు తన తండ్రికి కూతురు సినిమాల్లో యాక్ట్ చేస్తుందనే విషయం తెలిసి ఆక్రోశానికి గురై మిలిటరీలో జాయిన్ చేపించాలని ఎన్సీసీ ట్రైనింగ్ లో చేర్పించాడు. ఇక అక్కడే బీహార్కి చెందిన శశాంక్ భరద్వాజ్ కూడా ట్రైనింగ్ తీసుకుంటుండగా వీరిద్దరి మధ్య మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడి ట్రైనింగ్ తీసుకోకుండా బయట తిరుగుతూ ఉండడంతో ఈ విషయం అనసూయ తండ్రికి తెలిసి ఆమెను కొట్టి తిట్టి కాలేజ్ మాన్పించేసి తనకి పెళ్లి చేయాలని సంబంధాలని వెతకడం మొదలెట్టారు. కానీ అప్పటికే శశాంక్ తో పీకలోతు ప్రేమలో ఉన్న అనసూయ ఇంట్లో నుండి పారిపోయి ఇద్దరూ పెళ్లి చేసుకోకుండా ఆర్థికంగా సెటిల్ అయ్యాకే చేసుకోవాలని డిసైడ్ అయి వీరిద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తూ వచ్చారు. ఇక అలా ఇంట్లో ఖాళీగా ఉండడం ఇష్టం లేని అనసూయ సాక్షి ఛానల్లో యాంకర్గా తన కెరియర్ని స్టార్ట్ చేసి అందులో తనకి కొంత గుర్తింపు రావడంతో తన తండ్రి కూతుర్ని ఇలా వదిలేస్తే ఉన్న 2 కూతుర్లకి కూడా పెళ్లి జరగదని అనసూయకి శశాంక్కి పెళ్లి చేసి తన బాధ్యతల్ని తీర్చేసుకున్నాడు. కానీ భర్తకి జాబ్ లేకపోవడంతో ఆర్థికంగా చాలా సతమతమైన అనసూయ ఒక ఈవెంట్లో మల్లెమాల శ్యాంప్రసాద్ రెడ్డి గారిని కలవగా అతనితో పెరిగిన మంచి పరిచయం కారణంగా అనసూయకి జబర్దస్త్లో యాంకర్గా చేసే ఛాన్స్ ఇచ్చాడు. అలా అప్పటి వరకు యాంకర్లందరూ శారీలో గానీ పంజాబ్ డ్రెస్లో గానీ కనిపించగా అనసూయ మాత్రం చాలా బోల్డ్గా వెస్టర్న్ డ్రెస్లు వేసుకొని అందాల ఆరబోత చేయడంతో ఆ షోకి అమాంతంగా టీఆర్పీ రేటింగ్ పెరిగి అనసూయకి మంచి గుర్తింపు వచ్చింది. కానీ ఒక స్టేజ్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారితో డబ్బుల విషయంలో అనసూయకి మనస్పర్ధాలు వచ్చి ఆ షో నుండి బయటికి వెళ్ళిపోయి మరో ఛానల్లో షోస్ చేస్తూ అందాల ఆరబోత చేయగా ఈమెకి ఆడవారి నుండి చాలా వ్యతిరేకత వచ్చిన మగవాళ్ళు మాత్రం 2 పిల్లలు పుట్టినా ఇంతలా ఎక్స్పోజింగ్ చేస్తుండడంతో తనకి ఫ్యాన్స్గా మారారు. ఇక అలా అనసూయకి వచ్చిన ఈ క్రేజ్తో తను సినిమాల్లో యాక్ట్ చేయాలనుకున్న ఎవరూ తనకి ఛాన్స్లు ఇచ్చేవారు కాదు. కానీ అనసూయ అక్కినేని నాగార్జునని ఒక ఈవెంట్లో కలవగా ఆమె హైట్, పర్సనాలిటీని చూసి ఇంప్రెస్ అయిన నాగార్జున అతను యాక్ట్ చేసిన సోగ్గాడే చిన్ని నాయన మూవీలో ఒక పాత్రనివ్వగా ఆ మూవీ ద్వారా అనసూయ సినీ అరంగేట్రం చేసి ఆ తర్వాత క్షణం, విన్నర్, గాయత్రి రంగస్థలంలో యాక్ట్ చేస్తూ బుల్లితెరలో యాంకరింగ్ చేయడం మానేసింది. అయితే ఆ మధ్యలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన అనసూయ తెలుగులో హీరోలు అవకాశం ఇస్తానని చెబుతూ వేరే ఉద్దేశంతో చూసేవారని, అందుకే చాలా వరకు మూవీస్లో యాక్ట్ చేయకుండా తప్పుకున్నానని, అయితే అడవిశేషు మాత్రం అందరి హీరోల్లాగా కాదని అతను తన దగ్గరికి వచ్చినప్పుడు అతనితో మాట్లాడాలనే ఇంట్రెస్ట్ చూపించకపోయినా అతను చాలా బాగా అప్రోచ్ అయి తనకి క్షణం మూవీలో ఛాన్స్ ఇస్తానని చెప్పడంతో ఆమె మాటలు హల్చలయ్యాయి. ఇక కెరియర్
కెరియర్ బిగినింగ్ నుండి అందాల ఆరబోత చేస్తూ అరాకొరా బట్టలు వేసే అనసూయ ఎవరైనా తను వేసే బట్టల గురించి కమెంట్స్ చేస్తే రెచ్చిపోయి అందరినీ విమర్శించడంతో ఈమెపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు. అయితే ఈమె బట్టలపై ట్రోలింగ్ హద్దులు దాటడంతో అనసూయకి వేరే దారి లేక వారిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు ఈమె సోషల్ మీడియా పోస్టులకి అంతలా రెస్పాన్స్ కానీ ట్రోలింగ్స్ కానీ కనిపించకపోవడంతో ఎలాగైనా అందరి అటెన్షన్ని తన వైపుకి తీసుకురావాలని, పబ్లిసిటీ వస్తేనే సినిమాల్లో ఛాన్సులు వస్తాయనే ఉద్దేశంతో అనసూయ తనకి సంబంధం లేని విషయాల్లో కూడా తలదూరుస్తూ రచ్చ చేసుకొని మీడియాలో అటెన్షన్ని సంపాదించుకోగా ఈ క్రమంలోనే నటుడు శివాజీ హీరోయిన్ల బట్టల గురించి వ్యాఖ్యలు చేస్తూ ఈవెంట్స్కి వచ్చేటప్పుడు పద్ధతిగా చీర కట్టుకొని రమ్మని, జనాల్లో మంచి రెస్పెక్ట్ ఉంటుందని చెప్పగా ఈ సమయాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలనుకున్న అనసూయ శివాజీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో ఉన్నాడని, తన బాడీ తన ఇష్టం అంటూ అతనికి నచ్చకపోతే బట్టలు వేసుకోకూడదా అని వ్యాఖ్యలు చేయడంతో అందుకు శివాజీ కూడా స్పందిస్తూ అనసూయ అనవసరంగా ఇందులోకి వచ్చిందని, తను చెప్పింది హీరోయిన్స్ కని చెప్పడంతో ఈగో హర్ట్ అయిన అనసూయ అప్పటి నుండి శివాజీని టార్గెట్ చేస్తూ తను కూడా హీరోయిన్ అని చూపించడానికి కొన్ని హాట్ ఫొటోస్ని షేర్ చేస్తుండడంతో అనసూయ చాలా వరకు నెగిటివిటీని ఫేస్ చేయాల్సి వచ్చింది. దీంతో సామాన్య మహిళల నుండి సెలబ్రిటీల వరకు అందరూ ఈమెను విమర్శించడం మొదలెట్టారు. ఇక ఈ కోవలోనే అనసూయపై సుధారెడ్డి మండిపడుతూ శివాజీ తను ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదని, అనసూయ ఓవర్ యాక్షన్తో వీడియోలు పోస్ట్ చేసి ఈ వివాదాన్ని మరింత రెచ్చగొడుతుందని, ఆడది తన అందాన్ని ఇంట్లో మొగుడికి చూపిస్తే చాలని, బజార్లో మగాళ్ళందరికీ చూపించనక్కర్లేదని, స్వేచ్ఛ అంటే బట్టలకే పరిమితం కాదని, చదువు, ఆరోగ్యం, అభిప్రాయం చెప్పడమే నిజమైన స్వేచ్ఛ అని చెప్పడంతో పాటు అనసూయ ఒక సోషల్ ప్లాట్ఫామ్లో ఇలా సగం సగం బట్టలు వేసుకొని యూత్ని రెచ్చగొడుతుందని, మొదట ఆమెను అరెస్ట్ చేయాలని తను మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో మహిళా కమిషన్ వారు అనసూయని పిలిచి కౌన్సిలింగ్తో పాటు వార్నింగ్ ఇచ్చి పంపించారు. ఇక అప్పటి నుండి సైలెంట్ గా ఉన్న అనసూయ తాజాగా శ్రీరామచంద్రుడిపై మరియు హిందూ సాంప్రదాయాల గురించి విమర్శించడంతో అనసూయ చాలా నెగిటివిటీని ఎదుర్కోవడంతో పాటు ఇప్పుడు జైలుకి వెళ్లబోయే పరిస్థితి వచ్చిందనే చెప్పొచ్చు. మీరు అనసూయ వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ స్టోరీస్. థ్యాంక్ యూ.